హరి ఓం. ఓం నమ శివాయ. ఎలా ఈ విధంగా తాబేలు అవసరమైనప్పుడు కాళ్ళు చేతులు బయట పెట్టి తల బయట పెట్టి నడుస్తూ వెళ్ళిపోతుంటుంది. ఒకప్పుడు లోపలికి వెళ్ళి అక్కడ ఏం లేనట్టు అనిపిస్తుంది. ఈ విధంగా తీసుకుంటున్నావు. ఉభయులు తానై రెండు నువ్వు అయినా మళ్ళీ ఉభయులు తానై సకలార్థ సాక్షివై అంటే ఈ సర్వభూత జాలాలకు ఈ సృష్టికి అన్నిటికీ 14 లోకాలకు 14 లోకాలు ఉన్నది మన యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం తెలియజేసేది. అతల కుదల రసాదల తలాతల పాతాళ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు ఇలా అనేక దేవతలు ఉన్నటువంటి 14 దేవతా లోకాలు వీటన్నిటిని కూడినటువంటి సర్వసృష్టి. ఈ సర్వసృష్టి అంతా కూడా నీలోకి తీసుకుంటున్నావు. నువ్వుగా కనబడుతున్నావు. ఒకసారి ఏమో బయట ఉన్నట్లు అనిపిస్తున్నావు. అంటే మీ జ్ఞానులు ఈ విధంగా చెప్తున్నారు అని అంటున్నాడు ఆయన. సకలార్థ సాక్షివై అంటే మీ అన్నిటికీ నీవే సాక్షి. అంటే నీ చూపులు పడనటువంటి చోటే లేదు. అంటే నువ్వే ఆయన అన్నప్పుడు నీ చూపులంతా అందులో ఉన్నప్పుడు ఇంకా నువ్వు చూడలేదంటే ఏముంది? అంతా చూస్తున్నావు. మరి నన్ను ఎందుకు చూడవు? నన్ను ఎందుకు చూడవు? నేను పిలుస్తున్నానే, అవ్యధనతో అర్థిస్తున్నానే అని ఆయన బాధక. ఉభయులు తానై సర్వార్థ సాక్షి అయి యక్కలంకుని ఏమంటున్నాడు? ఇది ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి జ్ఞానవంతమైనటువంటి ఈ యొక్క వాక్యం వాడుతాడు. పదాన్ని మన మెరపుకుతన వ్యాసభాగవతాన్ని ఆయన అనువదించింది. కళంకము అంటే ఏమి? కలుషితం. అనేక కలుషితాలతో నిండినటువంటి శరీరం. ఈ లోపల మనం మనస్సు, బుద్ధి, అహం, ఇంద్రియాలు ఈ 4 మనల్ని భ్రమింపజేస్తున్నాయి, వ్యామోహింపజేస్తున్నాయి. అది ఎప్పటి నుంచి అంతా అందరూ చెప్పుకునేది అది. జ్ఞానేంద్రియాలు 5. ఈ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తున్నాయి? బయట ప్రపంచాన్ని అంతా తీసుకొచ్చి లోపల పడేస్తున్నాయి, బుర్ర లోపల. అప్పుడు ఏమైంది? బుర్ర బరువెక్కిపోయింది, మనసు కకావికలమైపోయింది, బరువు పెరిగిపోయింది. ఒత్తిడి, టెన్షను, డిప్రెషను, మానసిక ఆందోళన మనసులోని ఇలా అవన్నీ వచ్చేసినాయి. ఎందుకు రావు? బయట ప్రపంచానంత లౌకిక ప్రపంచంలో ఉండేటువంటి అనేకం నేనే చూడాలి, నేనే ఆనందించాలి, ఇంకెవ్వరు నేను ఆనందించకూడదని అనేక మంది నేను 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 ఇది మన సనాతన ధర్మం ఏం తెలియజేస్తుంది ఈ యొక్క పద్యంలో అంటే, నేను కాదు నువ్వు అనేటువంటి జ్ఞానం మనిషికి రావాలని చెప్పడానికి ఈ యొక్క పోతన గారు ఈ అద్భుతమైన వాక్యాన్ని వాడారు అక్కడ. ఎక్కలంకుని నా ఎక్కలంకుని, కళంకము లేనటువంటి వాడు. ఎందుకు ఉంటుంది కళంకము? కళంకాలన్నింటినీ ఆయన సృష్టించింది ఆయనే. మరి ఆయనలో ఎందుకు కళంకం? సర్వగుణ సర్వానంద సర్వ పరమాత్మ స్వరూపుడైనటువంటి నీకు కళంకం ఎక్కడుందయ్యా? నీ కళంకం ఎట్లుంటుంది? అటువంటి ఏ కళంకము లేనటువంటి ఆ యొక్క పరమాత్ముడు ఎవరైతే ఉన్నాడో, దివ్యాత్ముడు, పరమాత్ముడు, మహాత్ముడు, సకలాత్మలకు నీవే కర్త, భర్త, శృతి, కర్మ, కర్త, క్రియ అన్నీ నువ్వే అయి ఉన్నావు. అటువంటి నిన్ను నా మదిలో తలుచుకుంటాను. ఇప్పుడు పిలుస్తున్నాను దా. ఎంతసేపు నేను ఏదో కొంచెం గర్వపడి ఎవరు జగాన్ని సృష్టించినాడు, ఎవరు జగమంతా తానే ఉన్నాడు, ఎవరు ఇటువంటి పరమాత్మ ఎవరిలో ఉండి ఎవరిలో పోషించబడిన ఎవరు అని అన్నాను. ఇప్పుడు అలా కాదు. నాకు కొంచెం అర్థమైంది. ఇప్పుడు కొద్దిగా జ్ఞానం వచ్చింది. ఏమొచ్చింది? ఏమనుకోవద్దునైనా స్వామి, పోయిందా ఎక్కడున్నావు కానీ నాకు ఇంకొంచెం జ్ఞానం పెరిగింది. ఇప్పుడు అన్నారా? జ్ఞానం ఏం పెరిగింది? బయట నీవి, ఇంటా నీవి, అన్నింటా నీవి, ఉభయము నీవి. మళ్ళీ ఒక వెలుపల అంటున్నాడు, ఒక లోపల తీసుకుంటున్నా, అన్ని లోపల ఉంది అంటున్నాడు. 2 నీవే అయి ఉన్నారు అంటున్నాడు. అన్నిటికీ సాక్షిభూతమై ఉన్నది కూడా నీవే. సకలార్థ సాక్షి అంటే మీ సర్వ అర్థాలకు అంటే సర్వ జగత్తుకు నీవే సాక్షి. అంటే నీ నుండి జరించినది. మేమెంత ఎక్కడో కంటికి కూడా కనపడం. మనం ఊహించుకుంటే మానవ జీవితమే అసలు ఊహికానందనటువంటిది. ఈ ఊహనందకన్నటువంటి ఈ జీవితాన్ని ఏం చేసుకుంటున్నాం? మనం ఏం చేస్తున్నాం?
నేను చెప్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేనే పాట పాడుతున్నాను, నేనే గొప్పగా వివరించగలుగుతున్నాను అని అనేక మంది అహం లోపల పెట్టుకొని ఉంటారు. నేను కాదు, నువ్వు అంటే పరమాత్ముడు అని ఎప్పుడు భక్తుడు అనుకుంటాడో అప్పుడు అతనిలో నిజమైన భక్తి ఉన్నట్లు, అతనిలో జ్ఞానం వికసించినట్లు. ఏ విధంగా మొగ్గ వికసించి మొగ్గ బయటకు వచ్చి ఆ మొగ్గను మెల్లిమెల్లిగా రేగలు విచ్చుకుంటూ ఇలా విచ్చుకొని సహస్రాక్షధలమైనటువంటి ఈ శిరస్సు పైనటువంటి సప్తచక్రం షట్చక్రాలతో నిమిత్తమైందని మనం యోగశాస్త్రం చెప్తుంది. కుండలిని యోగం, మూలాధార చక్ర, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రారం. అంటే జ్ఞానానికి ఇవన్నీ మెట్లు, ఏడు మెట్లు అని ముందే చెప్పుకున్నాం మనం కూడా. 7 కొండలు అదే మహత్యం. 7 కొండల స్వామి అంటే ఏమి? నీలో ఉన్న శక్తినంతా, భక్తినంతా, జ్ఞానాన్నంతా, ఆనందంతా, ప్రశాంతతనంతా, పవిత్రతంతా కూడా పెట్టుకోవాలి. పవిత్రత అది మర్చిపోకూడదు మనం. పవిత్రత ఎలా ఉంటుంది? దాన్ని అనేక మంది చెప్తూనే ఉంటారు. పవిత్ర ఆత్మలు మాత్రమే పరమాత్మను దర్శించగలరు వాస్తవముగా. అయితే భక్తుడు ఎప్పుడు కూడా నిరంతరము భగవంతుడిలోనే సంచరిస్తుంటాడు, భగవంతుడి హృదయంలో సంచరిస్తుంటాడు. ఆయన మనోఫలకం మీద ఎలా నేను నిలబడాలి, ఆయన జ్ఞాన గ్రంథంలో నా పేరు ఎలా అక్కడ లిఖించబడాలి అనే విధంగా ఆనందిస్తూ ఉంటారు భక్తులు. జ్ఞానులు జ్ఞానంలో తపస్సులో ఉండిపోయి జ్ఞానం సిద్ధి కోసం చేస్తూ ఉంటారు. యోగులు యోగ సాధనలో ఉంటారు. వీళ్ళందరూ కూడా కల్మషమనాన్ని విడిచిపెట్టిన వాళ్ళే. అందుకే మన భారతదేశ ఈ యొక్క ధర్మంలో తప్పితే ఎక్కడ ఏ యొక్క నాగరికతలో ఇట్లాంటిది కనపడదు. ఎలాంటిది 60 సంవత్సరాల వరకు సంసార జీవితంలో ఉంటావు. పిల్ల జల్ల గుడ్డు గోద మనవాళ్ళు మనవరాళ్ళు ఇవన్నీ 60 దాటడం అనేది నీవు ఈ యొక్క లౌకిక జీవితాన్ని విడిచిపెట్టి అలౌకిక ప్రపంచంలోనికి రా. అంటే అలౌకిక ప్రపంచం ఒకటి ఉంది, అదే భగవంతుడి లోపల ఉండు, భగవంతునిలో తిరుగు, ఆయనలోనే నీలో తిప్పుకుంటా ఉండు. అజ్ఞానంతో నేను 100 క్షేత్రాలు చూశాను, పుణ్యం మొత్తం భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎన్ని క్షేత్రాలు చూసేశా. ఏం ప్రయోజనం? నీ మనసుని పవిత్రంగా పెట్టుకోకుండా నీ సంతానాన్ని వీళ్ళన్నిటిని మనకు ఉన్న భవబంధాలన్నింటినీ నీవు సంతోష పెట్టుకుంటా. ఎందుకు? సంతోషం అంటే ఏమి? నేను సంతోషించడం కాదు, ఒకరు సంతోషించడం కాదు, మొత్తం భారతావనిలో ఉన్న ప్రతి మానవుడు సంతోషంగా ఉండాలి. ఒక కుటుంబం తీసుకుంటే ఆ కుటుంబంలోని యజమాని యొక్క ధర్మం ఏమి? అందరూ సంతోషంగా ఉండేలాగా చూడడమే యజమాని ధర్మం. అతడే నిజమైనటువంటి భక్తుడు, అతడే నిజమైనటువంటి జ్ఞాని, అతడే సర్వార్థ సాధకుడు. అంటే పరమాత్మ ఏ విధంగా సర్వసాక్షి అయి, ఈ సర్వభూతాలకు తానే సాక్షి అయి, సకల లోకాలకు తానే నిలయమై ఉన్నాడో ఆ పరమాత్మ ఏం చేస్తున్నాడు? అందరినీ సంతోషపెట్టడానికే ప్రయత్నిస్తున్నాడు, ఆనంద పెట్టడానికే ప్రయత్నిస్తున్నాడు. కానీ తెలుసుకున్న వాళ్ళు ఆనందిస్తారు, తెలుసుకోలేని వాళ్ళు దుఃఖ సాగరంలో మునిగిపోతుంటారు. ఏమనుకుంటారు? ఎందుకు దుఃఖసాగరం అంటే ఏమి అసలు అని శ్రావణబుద్ధి అడిగాడు. గురువుగారు, మీరు దుఃఖసాగరం మాటికి సంతోషం అంటారు, ఓసారి దుఃఖం అంటారు, ఏమిటిది? ఆయన లౌకిక అంటే భౌతిక, ఈ భౌతికము అంటే మన కంటి కనపడేది. ఈ ప్రపంచంలో ఈ మనసు సంచరిస్తున్నంత కాలము సుఖాలు అనుకొని యవ్వనం దాటిపోయాక, కొంచెం వయసు పెరిగాక కాసింత విశ్రాంతి తీసుకుని తర్వాత నమో కృష్ణ వందే జగద్గురు.